ఇది డేటా సెంటర్, ఐటీ కాదు. డేటా సెంటర్ అయినప్పుడు పెద్ద ఎత్తున పెద్ద పెద్ద కంప్యూటర్లు, సర్వర్లు ఉంటాయి. గతంలో ఈ సర్వర్లన్నిటినీ సముద్రంలో నిలవబెట్టేవాళ్ళు, ఖర్చు తక్కువ ఉండేది. ఇప్పుడు సముద్రం నుంచి బయటకు తీసుకొస్తున్నారు. అంటే అత్యధికంగా విద్యుత్ అవసరం అవుద్ది, అత్యధికంగా నీళ్లు అవసరం అవుతాయి. పర్యావరణం మన విశాఖపట్నంలో ఇప్పుడున్నటువంటి వేడి మీద 1% పర్యావరణం పెరుగుతుంది అని స్పష్టంగా ఆంధ్ర యూనివర్సిటీ మేధావులు కూడా, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు క్యాలిక్యులేట్ చేసి. అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే టెట్టాబైట్ అంటే దాదాపు 2000 మెగావాట్ల కరెంటు అవసరమైనటువంటి డేటాబేస్ పెడుతూ అక్కడ ఎటువంటి పర్యావరణ సమస్య లేవనెత్తదు, దాని అసలు సమస్య రాదు అని చెప్పిన ఆగమేఘాల మీద 10 రోజుల్లో పర్యావరణ అనుమతులే ఇచ్చేశారు. విచిత్రం ఏంటంటే పర్యావరణ శాఖ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది, అటవీ శాఖ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. వాళ్ళు చేసిన వాదన ఏంటంటే ఇది భవన నిర్మాణం కిందకు వస్తుంది, డేటా సెంటర్ కింద రాదట, భవన నిర్మాణం కిందకు వస్తుందట. అంటే భవన నిర్మాణం చేసి ఏం చేస్తారు? మనం ఇళ్ళు కట్టుకుంటాం, ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు ప్లానింగ్ కమిషన్ అనుమతి తీసుకుంటారు, కానీ మున్సిపాలిటీలో ఎన్విరాన్మెంట్ వాళ్ళు పర్మిషన్ తీసుకోం. బిల్డింగ్ వల్లే అయితే ఎన్విరాన్మెంట్ పర్మిషన్ ఇస్తున్నామని కూడా చెప్పాల్సిన అవసరం ఏంటి? అసలు వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే ఉద్దేశపూర్వకంగానే ఏ కేటగిరీలో ఉన్నటువంటి దాన్ని, ఏ కేటగిరీలు అంటే డేటా సెంటర్లు ఏ కేటగిరీ కిందకు వస్తాయి, బి కేటగిరీ కింద మార్చి, అంటే ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘించి, ప్రభుత్వమే మ్యానిపులేట్ చేసి, ఇది బిల్డింగ్ కాబట్టి దీనికి పర్యావరణ అనుమతి అవసరం లేదు. ఇది అత్యంత దుర్మార్గం, దారుణం. ఒకవైపు మనకు ఎల్నినో వస్తుంది, రేపు ఈ సంవత్సరం రాబోతున్నదని ప్రభుత్వమే చెబుతున్నది, వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాలు కురవకపోతే వ్యవసాయం నాశనం అయిపోతుంది. ఒక 2 డిగ్రీలు పెరిగితే మొత్తం భూగోళమే బద్దలైపోతుందని ప్రపంచం అంతా వేస్తున్నారు, క్లైమేట్ చేంజ్. ఇప్పుడు విశాఖలో 1 డిగ్రీ పెరగటం అంటే అర్థం ఏంటి? అదేం ప్రభుత్వానికి పట్టదా? పర్యావరణం కిందకి రాదు, ఇది అనుమతులు 9వ తేదీ, ఏప్రిల్ 9వ తేదీ అప్లై చేసుకుంటే 18వ తేదీ కల్లా పర్మిషన్ వచ్చేసింది. అంటే ఆగమేఘాల మీద ఇంత స్పీడు, ప్రజా సమస్యల విషయంలో ఇంత స్పీడ్ ఉండదు. వాళ్ళు చేయాల్సిన పని, పర్యావరణ వాళ్ళు ముందు పబ్లిక్ హీరింగ్ చేయాలి. ఇక్కడ పబ్లిక్ హీరింగ్ లేదు. సోషల్ ఆడిట్ చేయాలి, ఆ సోషల్ ఆడిట్ లేదు. దీని ప్రభావం నగరం మీద, ప్రజల మీద, వాళ్ళ వృత్తుల మీద ఎలా ఉంటుందో చెప్పాలి. ఏమీ లేకుండా వాళ్ళు క్లియరెన్స్ ఏకదమ్మున పెన్ను అమరావతిలో కూర్చొని ఇక్కడ క్లియరెన్స్ ఇచ్చేసారు. ఇంత ఇది చట్ట ఉల్లంఘన. ఇలా ఉల్లంఘించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అట్లాగే అడవి ప్రాంతం నోటిఫైడ్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది ఆ ఏరియాలో, నోటిఫైడ్ రిజర్వ్ ఫారెస్ట్. నోటిఫైడ్ రిజర్వ్డ్ ఫారెస్ట్లో ఏదైనా పెట్టేటప్పుడు దానికి కూడా క్లియరెన్స్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ కూడా కావాలి. దానికి అలాంటి క్లియరెన్స్ లేదు. పోనీ దీనివల్ల మనకేదో బ్రహ్మాండంగా లాభం జరుగుతుందని అంటే ఏం లాభం జరుగుతుంది? 1,20,000 కోట్లు పెట్టుబడి పెట్టి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఇప్పుడు వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే కన్స్ట్రక్షన్లో ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు, ఆశ పెడుతున్నారు. కన్స్ట్రక్షన్లో రావచ్చు, అది తాత్కాలికం. కానీ కన్స్ట్రక్షన్ సమయంలో ఇంజనీర్లకైనా, సూపర్వైజర్లకైనా, ఎడ్యుకేటెడ్ వాళ్ళు, పర్మనెంట్ ఉద్యోగాలు నిర్వహణ, బిల్డింగ్ నిర్వహణ, వీటికి ఎంతమంది అంటే 240 మంది అవసరం అవుతారని వాళ్ళ రిపోర్ట్లోనే రాశారు. ఆ తర్వాత నిర్వహణకి, డేటా సెంటర్ నిర్వహణకి ఇప్పుడు తర్లువాడలో పెట్టిన దానికి 1300, ఇంకో దాంట్లో 1000, అంతా కలిపితే 3000. ఇప్పుడు 2 అంటున్నారు కాబట్టి మొత్తం 3000 లోపే ఉద్యోగాలు వస్తాయి. 240 కన్స్ట్రక్షన్లో ఉద్యోగాలు, 3000 లోపు ఐటీ ఉద్యోగాలు. దీనికి 1,20,000 కోట్లు పెట్టుబడి. దీనికి అదనంగా ప్రభుత్వం 10% పెట్టుబడి సహాయం చేస్తుందట, ప్రభుత్వ వాటా ఉండదు. ప్రభుత్వం 10% సహాయం చేసి పెట్టుబడిలో ప్రభుత్వ వాటా ఉండదు. ఇది కాకుండా భూమి 99 పైసలు ఉచితం, విద్యుత్ రూపాయికే. మనకు మాత్రం 8 రూపాయలు, 7.5, 8 జనానికి, మామూలు పేదవాళ్ళకు కూడా, వాళ్ళకి రూపాయికే విద్యుత్తు. పైగా విద్యుత్ డిస్కామ్ వాళ్ళకి ప్రైవేట్గా ఇచ్చేస్తారట. ఇంతవరకు రాష్ట్రంలో ప్రైవేట్ డిస్కామ్ లేదు, డెడికేటెడ్ డిస్కామ్ అని చెప్పి వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళే నిర్వహించుకుంటారు, విద్యుత్ శాఖతో సంబంధం లేదు. అంటే రేపు రాబోయే రోజుల్లో డిస్కాముల ప్రైవేటీకరణకి ఇది ఆరంభం అవుతుంది. అంతేకాదు నీళ్లు, అసలు నీటి అవసరం లేదు, సముద్ర జలాలనే కన్వర్ట్ చేసి మంచినీళ్ళ కింద మార్చి దాన్ని కూలింగ్ టవర్లను ఉపయోగిస్తారని చెప్పారు. ఇప్పుడేమంటున్నారు? నీళ్లు సరఫరా చేయాలని మున్సిపాలిటీకి ఆర్డర్ వేశారు. మరి సముద్ర జలాలు తెచ్చి కూలింగ్ టవర్లు పెడతామనే వాళ్ళు ఇప్పుడు మున్సిపాలిటీకి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు విశాఖపట్నం ఇప్పుడు మంచినీళ్ళ కొరత, గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోయింది.
దారుణంగా పడిపోయింది. ఇంకా పడిపోతే ఉప్పు నీళ్ళు వస్తాయి విశాఖపట్నంలో. మంచినీళ్ళు తాగటానికి కూడా ఉండవు ప్రజలకి. కానీ అదేమీ పరిగణలోకి తీసుకోకుండా దాదాపు 2 నీళ్లు రోజుకి 67,500 ఒక మెగావాట్కి 67,500 అంటే 17 ఎంజీడీల నీరు, అంటే 6,37,00,000 లీటర్లు. అంటే మొత్తం విశాఖ నగరంలో ఉండేదానికి వంతరుడికి నీరు సరిపోద్ది. ఇప్పుడే నీటి కొరతతోటి విశాఖపట్నం అల్లాడుతుంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఈ నీళ్లు? ఇప్పుడు ఏలేశ్వరం నుంచి ఇస్తే ఏలేశ్వరం నుంచి స్టీల్ ప్లాంట్కి ఇస్తారా? ఇప్పుడు కొత్తగా మిట్టలకి ఇస్తామంటున్నారు దాన్ని తీసి, స్టీల్ ప్లాంట్ నీళ్లు మిట్టలకి, లేకపోతే అదానికి. ఎందుకంటే గూగుల్ పేరు తప్ప గూగుల్ నిర్వహణ అంతా అదానే. అడ్వర్టైజ్మెంట్లో కూడా ఇచ్చారు, గూగుల్ నిర్వహణ అంతా అదానే. పేరు గూగుల్ అంటే దాని బ్రాండ్ ఇమేజ్ ఉపయోగించుకుంటున్నారు. అదానీ కోసంగా 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇవ్వడానికి ఆగమేఘాల మీద జీవోలు కూడా ఇచ్చేశారు. వీళ్ళంతా పేదవాళ్ళు అనమాట. మనకు అదాని పేదవాడు, గూగుల్ పేదవాడు, మిట్టల పేదవాడు, వీళ్ళందరూ కన్సెషన్లు, ఉచితాలు. ప్రజలకు మాత్రం ఏం ఉచితం ఇవ్వడానికి లేదు, సోమరిపోతులు అవుతారు. వీళ్ళకి మాత్రం ఉచితాలు ఇవ్వాలి. అందుకని ఇవన్నీ కూడా స్పష్టంగా ఈరోజు ప్రజల్ని తప్పుదారి పట్టించి హైప్, ఒకటి ఉన్నది లేని హైప్ క్రియేట్ చేసి ఏదో చేసేస్తున్నాం అనే భ్రమలు పెట్టడానికి ఉద్దేశించింది ఇది. అందుకని ఈ పర్యావరణ ముప్పు నుంచి ఖచ్చితంగా పర్యావరణ డిపార్ట్మెంట్ మళ్ళీ తిరిగి రీఅసెస్ చేయాలి. రీఅసెస్ చేసిన తర్వాతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. అలాగే ఆ ప్రాంతంలో మనకి సింహాచలం భూములు 160 ఎకరాలు ఇస్తున్నారు. ఈ సింహాచలం కిందే పంచగ్రామాలని చెప్పి 30 ఏళ్ళుగా అక్కడ ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఇంతవరకు రెగ్యులరైజ్ చేయాలి. బీజేపీ ఆర్ఎస్ఏ ఉన్నారు, సింహాచలం భూములు ఇవ్వడానికి వీళ్ళు దేవుడు భూములు అంటున్నారు. కానీ ఇప్పుడు 160 ఎకరాలు గూగుల్కి, అదానికి ఇస్తే మాత్రం ఏం మాట్లాడలే వాళ్ళు. అంటే గూగుల్కి అదానికి ఇవ్వచ్చు, అక్కడ నివసించే ప్రజలకు మాత్రం రెగ్యులరైజ్ చేయకూడదట. ఇంతకన్నా అన్యాయం ఉంది. అందుకని సింహాచలం భూముల మీద, ఈ పంచగ్రామాల సమస్య మీద రేపు 3వ తేదీ నుంచి విశాఖలో మేము ఆందోళన చేయబడుతున్నాం. ఇది ధర్నాతో ప్రారంభమయ్యి అది వాళ్ళకు రెగ్యులరైజ్ చేస్తారా లేదా, గూగుల్కి మాత్రం ఇష్టానుసారం భూములు ఇస్తారు, అక్కడ నివసించేటువంటి స్థానిక ప్రజలకు ఎవరు అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈరోజు పన్ను రాయితీ, పన్ను రాయితీ 2,245 కోట్లు రిజిస్ట్రేషన్ ఉచితం. వాళ్ళ గవర్నమెంట్కి రావాల్సిన డబ్బులు రాకుండా పోతున్నాయి. అలాగే వడ్డీ రాయితీ ఉంది. వీటన్నిటిని కలిపితే 22,000 కోట్ల రూపాయలు వాళ్ళకి వస్తాయి. ప్రభుత్వానికి మాత్రం దీంట్లో ఏం వాటా ఉండదు. ఇక చివర దీంట్లో డేటా సెంటర్, ఇది ముఖ్యమైన అంశం ఏంటంటే డేటా సెంటర్. ఎక్కడి నుంచి వస్తుంది డేటా? భవిష్యత్తు కాదు, రేపటి నుంచి కూడా. ఈరోజు భూమి ఎంత విలువైందో అంతకన్నా విలువైంది డేటా. రాజకీయాలు నడుపుతున్నారు, డేటాతో ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది, డేటాతో వ్యాపారాలు నడుస్తున్నాయి. మొత్తం డేటామయం అయిపోతుంది రాబోయే రోజుల్లో. అంతా డేటానే ఒక పెద్ద ఆస్తి. ఎవరికి డేటా మీద ఆధిపత్యం ఉంటే వాళ్ళదే పెత్తనం అన్నిట్లో. అత్యంత విలువైనటువంటి సరుకు డేటా అనేది. ఇప్పుడు మన వ్యక్తిగతమైన, మన వాట్సాప్ల్లో, మన సోషల్ మీడియాలో, మన ఫోన్లలో వచ్చేటువంటి మొత్తం సమాచారం అంతా కూడా ఈ డేటా సెంటర్లో నిక్షిప్తం అవుద్ది. భారతదేశ ప్రజల 140 కోట్ల మంది మన వ్యాపారాలు, మన రాజకీయాలు అన్నీ దాంట్లో నిక్షిప్తం అవుతాయి. అంటే మన డేటా మొత్తాన్ని తీసుకుపోయి అమెరికా కంపెనీ చేతుల్లో పెడుతున్నాం. దీనికేం భద్రత ఏమిటి? ఈరోజు ఆధార్ కార్డుకు భద్రత లేదు, ఓటర్ కార్డుకు భద్రత లేదు, ఈరోజు ఇది పాన్ కార్డుకు భద్రత లేదు. అన్నీ లీకులు అయిపోతున్నాయి, అన్నీ దుర్వినియోగం అవుతున్నాయి. పెద్ద ఎత్తున సైబర్ ఫ్రాడ్లు జరుగుతూ ఉన్నాయి, డిజిటల్ అరెస్టులు జరుగుతున్నాయి, కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ఇలాంటి స్థితిలో మన డేటాకి రక్షణ ఏమిటి? ఈ డేటాను తీసుకుపోయి అదాని, గూగుల్ చేతిలో పెడితే వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని లాభాలు సంపాదిస్తారు, వ్యాపారాలు చేస్తారు. అంటే ప్రజల యొక్క ప్రైవేట్ ప్రాపర్టీని వాళ్ళు సొంతం చేసుకోబోతున్నారు డేటా సెంటర్ పెట్టి. ఇది అత్యంత ప్రమాదకరం. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం నుంచి దీని మీద స్పందన లేదు. డేటా ప్రొటెక్షన్ యాక్ట్ చేయకుండా, డేటా ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ చేయకుండా ఇలాంటి డేటా సెంటర్ పెడితే అది భారతదేశం యొక్క భద్రత కూడా ప్రమాదం. ఈ రకమైనటువంటి అంతర్జాతీయ కంపెనీలు వచ్చే డేటా పెట్టడం అనేది. దీన్ని అందుకని ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇక రెండవ అంశం మన పెట్రోలు, డీజిల్ సంబంధించింది. మన రాష్ట్రానికే వచ్చింది ఇది కొరత. ఇప్పుడు ఫ్యూల్ తగ్గి ఉండొచ్చు, కానీ రేషన్ కొనసాగుతున్నది. ఎందుకు వచ్చింది ఈ సమస్య?
2 కారణాలు. ఒకటి రిలయన్స్, జియో, నయారా ఈ ప్రైవేట్ కంపెనీలు రేపు ధర పెంచుకోవాలనే ఉద్దేశంతోటి మొత్తం స్టాక్ పెట్టుకొని ఆపేశారు, సప్లై ఆపేశారు. ఈ ప్రైవేట్ 3 పెద్ద కంపెనీలు ఎప్పుడైతే సప్లై ఆపేశారో మొత్తం పబ్లిక్ వాటి మీద పడింది భారం. వాళ్ళు రేషన్ పెట్టారు. ఐఓసీ రేషన్ పెట్టగానే ప్యానిక్ స్టార్ట్ అయింది. అందరూ పోయి క్యూలో నిలబడి కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఇది ఒక రీజన్. రెండవ రీజను మన రాజధానికి అవసరమైనటువంటి ఆయిల్, పోలవరం ప్రాజెక్టు అంటే మెగా ఎల్ఎన్టీ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వీళ్ళు డైరెక్ట్గా డీలర్ల దగ్గర నుంచి, అక్కడ కంపెనీల దగ్గర నుంచి కొనాలి. వాళ్ళకి ₹50 అదనంగా పే చేసి కొనాలి. అది వాళ్ళ ఎస్టిమేషన్లో కూడా కలుపుతారు. ఎస్టిమేషన్లో కూడా ఉంటుంది, కలిపే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు తక్కువకు వస్తుందని రిటైల్ వాళ్ళ దగ్గర కొనమని ప్రభుత్వం ఆర్డర్ వేసింది. అంటే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఆర్డర్ వేసింది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మొట్టికాయలు వేసింది కాబట్టి ఇప్పుడు అది బయటకు వచ్చింది. ఎలా అంటే ఎల్ఎన్టీ, మెగా లాంటి ప్రైవేట్ కంపెనీల కోసం ఈరోజు మన జనాన్ని బలి చేశారు. చాలా దారుణమైన విషయం అది. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి, కాంట్రాక్టర్లకి మెయిల్ చేయడం కోసం 3 ప్రైవేట్ కంపెనీలు, లేకపోతే అతి పెద్ద కాంట్రాక్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీలు, వీటికి మేలు చేయడం కోసమే జనం మీద ఈరోజు భారం వేసిన పరిస్థితి. క్యూలో నిలబడి పనులు పోగొట్టుకొని ఎండలో ఈరోజు ఎంత అవస్థలు పడుతున్నారో మనందరికి కూడా తెలుసు. అభద్రత, మధ్యలో ఆగిపోతే ఏం చేయాలని, ఇటువంటివన్నీ రవాణా ఆగిపోయింది. ఇవి ఆహార సరఫరా మీద ఇబ్బందులు పడుతున్నాయి, కూరగాయలు వీటి మీద. అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క విధానాలు, ప్రో కార్పొరేట్ కాంట్రాక్ట్ అనుకూలమైన విధానాలు. రెండోది, ఇలాంటి ప్రమాదం రాబోతున్న ముందు చూపు లేకపోవటం. అధికారులు చేతి ఒకవైపు క్యూలో నిలబడి లైన్లో బారులు తిరుగుంటే ఏమీ లేదు, కొరత లేదు, అంత బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నాం అంటే నిద్రపోతున్నారని చెప్పాలి. ప్రభుత్వం నిద్రపోతుంది. ఇంత పెద్ద సమస్య రోజుల తరబడి రోడ్ల మీద నిలబడి జనం అల్లాడుతూ ఉంటే ప్రభుత్వం నిద్రపోతుంది. ఈ రకమైనటువంటి అస్తవ్యస్తమైన పరిపాలన ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. మేము చాలా గొప్పవాళ్ళం, చాలా సమర్థులను, ఎవరికోళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చుకుంటే ఉపయోగం ఉంది. ప్రజలకి కనపడాలి, ఆచరణలో కనపడాలి. కాబట్టి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇందులో కనిపిస్తున్నది. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి. రెండవది, దీంట్లో మన వాటా కేజీ బేసిన్. ఇంతకుముందు కూడా మేము దాని మీద ఆందోళన ఆల్రెడీ స్టార్ట్ చేసాం. కేజీ బేసిన్లో గ్యాసు మనకి, అట్లాగే ఆయిల్లో కానీ గ్యాస్లో కానీ 50% మనకు వాటా ఉంది. మనకు వాటా ఇవ్వకుండా రిలయన్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు మొత్తం. ఇప్పుడు మనం అవస్థపడుతున్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, గ్యాస్ సంక్షోభం వెంటనే ఆయిల్ సంక్షోభం వచ్చింది, ఇది ఎలాగే ఉంటుందని చెప్పలేము. భవిష్యత్తులో ఇంకా తీవ్రతరం కావచ్చు. అందుకని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మన 50% వాటాని కేజీ బేసిన్లో ఆయిల్ మీద, గ్యాస్ మీద తెచ్చుకుంటే మన అవసరాలు తీరటమే కాదు, వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. తద్వారా అప్పులు చేయడం తగ్గిపోద్ది. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల మీద ఇన్వెస్ట్ చేయొచ్చు డబ్బునంతా కూడా. అప్పులు తెచ్చుకోవడం అవసరం ఉంది. అందుకని రిలయన్స్ చేతిలో మన సంపద అంతా పెట్టి, మన పెట్రోల్, డీజిల్, మన అన్నీ కూడా పెట్టి, ఇప్పుడు వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని పెట్టుబడి పెట్టి, మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టని బతిలాడుకోవాల్సిన పరిస్థితి. ఏమంత కర్మ మనకి? మన సంపద వాళ్ళకి ఇవ్వటం ఏంటి? వాళ్ళని బతిలాడుకొని పెట్టుబడి పెట్టమని, పెట్టుబడి పెట్టినందుకు మళ్ళీ ఎదురు రాయితీలు ఇవ్వటం ఏంటి? ఏమంటారు ఈ విధానాలని? అభివృద్ధికరమైన విధానాలా? ప్రజల్ని, రాష్ట్రాన్ని వినాశనానికి గురి చేసేటువంటి విధానాలా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే మూడవది, ఈరోజు ఆకివేడులో నిన్న కోర్టు దాని మీద పిల్లు ఇచ్చింది. దాన్ని ఆర్డర్ ఇచ్చారు. కోర్టు ఆల్రెడీ కేసు ఉంది. కేసు ఏమో కొట్టేయలేదు. కొంతమంది దీన్ని కేసు కొట్టేశారు అంటున్నారు. అంతకుముందే కేసు ఉంది కాబట్టి దీంట్లో రెండు ఒకేసారి ఒకే జడ్జి దీన్ని టేకప్ చేస్తారని చెప్పారు తప్ప కేసు ఏం కొట్టేయలేదు. ఇది వివాదాస్పదమైంది. మన రాజ్యాంగం 92లో చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం ఏదైనా దేవాలయం లేదా ప్రార్థనా మందిరం వివాదంలో ఉంటే దాని జోలికి పోకూడదు ప్రభుత్వం. ఇక్కడ చిన్న చిన్న దేవతలు మన రాష్ట్రంలో, కులదేవతలు, కుటుంబ దేవతలు, స్థానిక దేవతలు, లేకపోతే ఆదివాసీ దేవతలు బోలెడు మంది ఉన్నారు, 30 దేవతలు మనకి. అటువంటి దేవతల్లో ఆకివీడు పెదపేటలో ఉన్నటువంటి గొంతేనమ్మ గుడి కూడా అలాంటిది. అక్కడ నంది విగ్రహం ఉంటుంది. ఆ నందమ్మనే గొంతేనమ్మని పిలుచుకుంటారు వాళ్ళు. 2003లో పక్కన ఇంకో గుడిని ఆధునీకరిస్తూ ఆ గుడిలో ఉన్న రామాలయ విగ్రహాలు తెచ్చి ఇక్కడ పెట్టారు. ఒకవైపు నంది విగ్రహం ఉంటుంది, ఇంకోవైపు రాముడి విగ్రహాలు ఉంటాయి. అది గొంతేనమ్మ. పైన మెట్లు కూడా ఉంటాయి. ఏ రామాలయానికి నంది విగ్రహం ఉండదు, ఏ రామాలయానికి నంది విగ్రహం ఉండదు, ఏ రామాలయానికి మెట్లు ఉండవు.
వీటిని కూలగొట్టబోయే ముందు మొన్న అర్ధరాత్రి పోయి కూలగొట్టారు. ఆ పేటలో ఉన్న మళ్ళీ అందరు జనం వెళ్ళ ముందు పోలీసులు పెట్టి దాదాపు 150 మంది పోలీసులను దించి అందరిని నిర్బంధంలో తీసుకొని ఎవరు మాట్లాడకుండా భయభ్రాంతులు గురి చేసి కూలగొట్టారు. కూలగొట్టబోయే ముందు పంచనామా చేయాలని తెలియదా? పంచనామా చేయాలక్కర్లేదా? లేదు. ఇప్పుడు కడుతుంది ఎవరికి ఇచ్చారు ఆథరైజేషను? వాళ్ళకి, ఈ దేవాలయానికి వాళ్ళకి సంబంధించి నేను ఒక సంస్థ ట్రస్ట్ పెట్టుకొని ఈ రాష్ట్రంలోని దేవాలయాలు నాయా అంటే ఇస్తారా? అది ప్రభుత్వ భూమిలో ఉన్నది, ప్రభుత్వం బాధ్యత వహించాలి. కట్టదలుచుకుంటే స్థానిక ప్రజలను సంప్రదించి నువ్వు రామాలయం కడతావా, గొంతేనమ్మ కడతావా, నందమ్మను కడతావా, స్థానిక ప్రజలకు వాళ్ళ గుడి వాళ్ళకే అవసరం, వాళ్ళని సంప్రదించి ప్రభుత్వం బాధ్యత తీసుకొని కట్టాలి. ఈరోజు వివాదం వచ్చేసింది దళితులకి మీద, ఇది ఆధిపత్యం కింద. రామకృష్ణరాజు స్పీకర్గా ఉన్న ఆయన దళితుల మీద యుద్ధం ప్రకటించాడు. ఇప్పుడు దళితుల మీద రామకృష్ణరాజు యుద్ధం ప్రకటిస్తే తెలుగుదేశం చూస్తూ ఉంది, మాట్లాడటం లేదు పార్టీ. ఇదేనా దళిత వద్దాడని చెప్పి అడుగుతున్నాను. ఇప్పటికైనా సరే ప్రభుత్వం అక్కడ గొంతేనమ్మ గుడి ఉన్నది, చారిత్రాత్మకమైంది, చాలా పురాతనమైంది. నంది విగ్రహం ఉంది, మీకు కాగితాలు ఇచ్చారు, ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది నంది. ఏ రామాలయంలో కూడా నంది ఉండదు. దీన్ని వాళ్ళు గొంతేనమ్మని పిలుచుకుంటున్నారు. స్థానిక కులదేవత కింద పూజలు చేసేవాళ్ళు. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరో వచ్చి ఇది మాది అని అనగానే కలెక్టర్ అడావుడిగా వాళ్ళకి ఆర్డర్ అట్టేసేస్తారు. ఏ రకంగా ప్రభుత్వమే ఈరోజు విద్వేషాలు రెచ్చగొడితే ప్రజల మీద, ప్రభుత్వమే దళితుల మీదకి కొంతమంది ఆధిపత్యవాదులు రెచ్చగొడితే ఏ రకంగా ఇది సమర్థనీయం? రాష్ట్రంలో అశాంతికి వస్తే, అభద్రతా భావం వస్తే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈరోజు ఆకివుడు కావచ్చు, రేపు ఇంకోటి కావచ్చు. అందుకని రఘురామకృష్ణరాజు గారు ఈరోజు పంతానికి పోయి దళితుల మీద యుద్ధం ప్రకటిస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవటం మాత్రం ఏమాత్రం సరైనది కాదు. ప్రభుత్వం జోక్యం చేసుకొని అక్కడ ప్రభుత్వమే గొంతేనమ్మ గుడిని నిర్మించాలా, ఆ రకంగా శాంతి భద్రతలను, సామరస్యాన్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.